నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలను ఆయన దర్శించుకుని అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన వినాయక మంటపాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సందర్శించారు. నరసింహారెడ్డి వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు. ఆ తర్వాత ఏ క్యాంపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మద్దూర్ నగర్, శ్రీరామ్ నగర్ శివాలయం వద్ద, చిన్న మార్కెట్, సిద్ధేశ్వర ఆలయం వద్ద, బండిమెట్ట సర్కిల్ వద్ద, బొంగుల బజార్, చిన్న రంగరాజు వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాలను మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. ఆయా వినాయక విగ్రహాలను దర్శించుకునేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. పలు వినాయక విగ్రహాల వద్ద రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆయా వినాయక మంటపాల నిర్వాహకులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సైకిల్ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేస్తామని స్థానిక నాయకులు మొక్కుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సైకిల్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. వినాయకుడి దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మౌర్యాన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యాన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. విజయవాడ పర్యటన ముగించుకుని కర్నూలు నగరానికి చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం నుంచి తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి తమ సమస్యలను గురించి వినతి పత్రాలను అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సందర్శకుల రాకతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వీకరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను పలువురు కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. విజయనగరంలో జరిగిన కరాటే బ్లాక్ బెల్ట్ అర్హత పరీక్షల్లో కర్నూలు నగరంకు చెందిన 11 మంది క్రీడాకారులు ఎంపిక కావటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. విజయనగరంలో జరిగిన కరాటే బ్లాక్ బెల్ట్ అర్హత పరీక్షల్లో అర్హత పొందిన 11 మంది క్రీడాకారులను నగరంలోని హోటల్ మౌర్యాన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ సతీష్ కుమార్, న్యాయవాది శ్రీధర్, మాస్టర్ వీరేష్, మాస్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, విజయనగరంలో జరిగిన బ్లాక్ బెల్ట్ రాయలసీమ ఫిట్నెస్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నుంచి 11 మంది విద్యార్థులు ఎంపిక కావటం అభినందనీయమని తెలిపారు. వీరు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం న్యాయవాది శ్రీధర్ మాట్లాడుతూ, క్రీడారంగంలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించడం ఆనందంగా ఉందని చెప్పారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వివరించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 48వ వార్డుకు చెందిన మధులత 30,000 రూపాయల చెక్కును రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం ఇచ్చారు. విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం తనతో పాటు తన మిత్రుల సహకారంతో సేకరించిన 30,000 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయార్థం నగరంలోని 48వ వార్డుకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు మధులత రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి అందజేశారు.
కార్యక్రమంలో 48వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీఖాన్, వార్డు టీడీపీ నాయకులు దేవా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందజేసిన మధులత మాట్లాడుతూ విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం తన వంతుగా తనతో పాటు తన మిత్రుల ఆధ్వర్యంలో సేకరించిన మొత్తాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేసినట్లు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని వెల్లడించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం వార్డ్ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీఖాన్ దేవా మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల సహాయార్థం తమ వార్డుకు చెందిన మధులత ఆర్థిక సహాయం సేకరించడం అభినందనీయమని అన్నారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేసినట్లు వివరించారు. ఆర్థిక సహాయం ఎంత అన్నది ముఖ్యం కాదని సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యమని వారు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిన విజయవాడ ఫ్లడ్స్ ఇష్యూ దానికోసం నేను కొంత అమౌంట్ నాకు సంబంధించిన వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి టీజీ భరత్ సార్కి ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా డైరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేశాను. బట్ అక్కడ ఆల్రెడీ ఉన్న నా ఫ్రెండ్స్ కొందరు ఏం చెప్పారంటే ఈ గవర్నమెంట్ ఆల్రెడీ అన్ని సర్వీసెస్ మనకి ఇక్కడ ఫ్రీగా ఇస్తుంది. సో ప్రతి సర్వీస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి బెటర్ గవర్నమెంట్కి మనం ఇస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం కన్నా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పడం జరిగింది. సో అందుకనేసి నేను ఇక్కడ మా 48 వార్డ్ తరపున అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అన్న తరపున అందరి తరపున ఇక్కడ చెక్ ఇవ్వడం జరిగిందండి. నాకు తోచినంత అమౌంట్ నేను కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. 5వ వార్డులోని 3వ బూత్ ఇన్ఛార్జ్ కిరణ్ యొక్క మిస్సెస్ ఈరోజు తమ ఉడతా భక్తిని చాటుకుంది. విజయవాడలో జరిగినటువంటి వరద బాధితుల సహాయం కోసము ఆమె తన వంతుగా తన ఫ్రెండ్స్తో మిత్రులతో అందరితో కలెక్ట్ చేసి తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 30,000 రూపాయలు మన గౌరవనీయులు మా మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారికి చెక్ అందజేయడం జరిగింది. అది సీఎం రిలీఫ్ ఫండ్కు సారు ఇక్కడ నుంచి పంపబోతున్నారు. ఈరోజు మా వార్డు నుంచి 48 వార్డు నుంచి మధు గారు వాళ్ళ హస్బెండ్ క్రాంతి దేవా మేమందరం కలిసి మధు గారు ఎవరైతే మాకు ఈ చెక్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడానికి ఇది అమౌంట్ పెద్ద విషయం కాదు, ఆలోచన ఒక మంచి ఆలోచనతో వాళ్ళు రావడము సార్ని ఇక్కడ కలిసి చెక్ ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం ద్వారా కొంతవరకు హెల్ప్ ఇక్కడ నుంచి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదైతే సాయం చేస్తున్నారో అలాగే మధు గారు కూడా వాళ్ళ ఆలోచనలు బట్టి ఏదో కొంత సాయం చేయాలని చెప్పి ముందరకు రావడం చాలా ఆనందం. అది మా వార్డు నుంచి రావడం చాలా ఆనందం. వీళ్ళకు నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. భగవద్గీతను విన్నా పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని ధర్మ ప్రచారకులు విశ్వనాథ గురూజీ అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో పరివర్తన ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో పరివర్తన ఏకాదశిని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మ ప్రచారకులు విశ్వనాథ గురూజీ, గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ, కేంద్ర వినాయక చవితి ఉత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ మోక్షేశ్వరుడు, మహాబలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ ప్రచారకులు విశ్వనాథ గురూజీ మాట్లాడుతూ హృదయ మాలిన్యాన్ని తొలగించి సమస్త పాపముల నుండి దూరం చేసి సదా భగవంతునికి చేరువగా చేసే భగవద్గీత నిత్య శ్రేయ గ్రంథమని తెలిపారు. భగవద్గీతను విన్నా పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని వివరించారు. గీతా ప్రచారధామంలో ప్రతి నెల 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా పరివర్తన ఏకాదశి విశిష్టతను ఆయన వివరించారు. దేవప్రకాశగిరి స్వామి వచ్చేవాళ్ళు అప్పుడు కర్నూలుకి ఎక్కువ, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని రమణ వాళ్ళు ఇది పెట్టడం జరిగింది. అవిచ్ఛిన్నంగా 35 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. ఇది ఇట్లే జరగాలని చెప్పేసి నా ఆకాంక్ష. ఇది ఏది చేసినా కూడా కృష్ణ సేవకే సంబంధం అవుతుంది కాబట్టి సరిపోతుంది. చేసినటువంటి గీతా ప్రచార సంఘం గీతా ప్రచారంలో ఒక భాగంగా మేము దాంట్లో ఆ ఏకాదశి రోజు మనం పారాయణం చేస్తుంటే భగవత్ పారాయణం చేసేందుకు చాలా మంచిది ఉద్దేశంతో మేము విష్ణు సహస్ర పారాయణను చేసే విధంగా, అదేవిధంగా
భగవద్గీతను మేము మొత్తం 700 శ్లోకాలు పారాయణ చేపిస్తున్నాం, భక్తులు చేపిస్తున్నాము. ఇంచుమించు 10 నెలలు జరుగుతుంది. అందరు భక్తులు వస్తూ ఏదో చక్కగా దివ్యంగా భవ్యంగా జరుగుతుండండి. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆర్యవైశ్య అన్నస్తత్వానికి ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అవసరం ఉంటుందని చెప్పేసి వారి విధంగా ముందు ఉన్నటువంటి టేబుల్స్ జంపాలలో కార్యక్రమానికి టెంపుల్ వాడుకునేకి ఇచ్చారు. ఇటువంటివి ఇచ్చడం వల్ల వాళ్ళకు ఆ పరమాత్ముడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తి వాళ్ళ కోరుకుంటూ ఈ కార్యక్రమం మరలా జరగబోయే 30వ తారీఖు మళ్ళీ ఏకాదశి కార్యక్రమం వస్తుంది. ఆ కార్యక్రమం కూడా భక్తులందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని భగవద్గీతను పారాయణ చేయవలసి కోరుతున్నాము. చేయడం వల్ల ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. అటువంటి కార్యక్రమం రావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. మాది సంస్థ బ్రహ్మగుండ క్షేత్రంలో కామేశ్వరి సహిత బ్రహ్మేశ్వరమే ఆర్యవైశ్య అన్న సత్రం ఉంది. మేము ప్రతి శివరాత్రికి కార్తీక మాసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాము. తర్వాత ప్రజలకు కళ్యాణ మండపం అందుబాటులో ఇచ్చాము. పెళ్ళిళ్ళకు కార్యక్రమాలు ఫంక్షన్లకు తక్కువ ధరలతో ఇచ్చి కార్యక్రమాలు చేస్తుంటాము. నేను ఇక్కడికి రెగ్యులర్గా శివాలయంకి ఇక్కడికి వస్తుంటాను. శని మహాత్ముని దర్శనం చేసుకోవడానికి వస్తుంటాను. నేను చాలాసార్లు వీళ్ళ కార్యక్రమాలు గీతాపారాయణ సంఘం వాళ్ళది చూశాను. వీళ్ళ నడిపే కార్యక్రమాలన్నిటిని చూసి ఆనందమైంది. నా వరకు ఏదో నాకు తోచినది సాయం చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. సేవ నేను ఈరోజు టేబుల్స్ జంకానాలు ఇవ్వడం జరిగినది. సో భక్తులు కూడా అందరూ ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళకు సాయం చేయాలా, ఈ సంస్థ యొక్క ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. పండుగలను కుల మతాలకు అతీతంగా కలిసి చేసుకోవటం ద్వారా కర్నూలు నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని కురవ వీధికి చెందిన బాల వినాయక భక్త బృందం ప్రతినిధులు రాజశేఖర్, ఆనంద్తో పాటు న్యాయవాది జహంగీర్ అన్నారు. ఈ మేరకు గృహ వీధి వినాయకుని విగ్రహం వద్ద పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలోని కురవ వీధిలో బాల వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు రాజశేఖర్, ఆనంద్తో పాటు న్యాయవాది జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుని విగ్రహానికి పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా తాము ఈ ప్రాంతంలో బాల వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది జహంగీర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో పండుగలను కుల మతాలకు అతీతంగా జరుపుకొని మత సామరస్యాన్ని చాటడం అభినందనీయమని తెలిపారు. కర్నూలు నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని వివరించారు. కురవీధి బాలభక్త బృందము తరపున వినాయకుని ప్రతి సంవత్సరము గత 35 సంవత్సరాలుగా వినాయక చవితికి వినాయకుని విగ్రహం పెట్టి మేము అందరం కలిసి కురవీధి బాలభక్త బృందం అందరి సమితి కమిటీ సభ్యులందరూ కలిసి దిగ్విజయంగా ఘనంగా అందరి సహకారంతో అందరి మన్నలతో 14 సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో వినాయకుడిని కూర్చోబెట్టి జరుపుతున్నాం. ఈ సంవత్సరం కొన్ని విఘాతాల వలన మన టీజీ భరత్ ఎమ్మెల్యే గారు సహకారం వలన మళ్ళీ ఇక్కడ మేము పునఃప్రతిష్ఠించుకొని మరి విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ చేసుకొని కార్యక్రమం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ యొక్క క్రెడిట్ అంతా మన ఎమ్మెల్యే సార్ టీజీ భరత్ గారికే చెందుతుంది. ఆయనకు మేము మా కురవ వీధి బాలభక్త బృందం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కురవగిరి తరపు నుంచి బాలభక్త బృందము 35 సంవత్సరాలుగా ఘన విజయంగా పూర్తి చేసుకొని కొన్ని అనివార్యాల కారణాల వల్ల కొంచెం మాకు భరతన్న గారు మినిస్టర్ గారు మాకు సహకరించి ఈ ఉత్సవాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి కారణము మినిస్టర్ గారు భరతన్న గారే మాకు చేసినారు. కర్నూలు పాత బస్ స్టాండు కురవ వీధిలో ఉన్నటువంటి శ్రీ 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 బాల వినాయక భక్త బృందం వారి ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వినాయకుని యొక్క చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించబడినటువంటి ఆవరణంలో గత 14 సంవత్సరాలుగా నిరంతరంగా భారీ వినాయకుని పెట్టి ఇక్కడ పూజలు అందుకోవడం, గణనాథుని యొక్క పూజలు అందుకోవడము, ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాము. ఈ సంవత్సరము ఈ వినాయకుని యొక్క పండగ జరుగుతుంది. ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది అంటే ఆ క్రెడిట్ వచ్చేసి కేవలము మా రాష్ట్ర మంత్రివర్యులు
శ్రీ టీజీ భరత్ గారి యొక్క ఆశీస్సులతో ఆయన యొక్క ప్రోత్సాహంతో ఈరోజు మాకు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మరియు ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల విగ్రహం విషయంలో కొంచెం జరిగినాయి. కానీ వాటిని అధిగమించి మేము ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నామంటే అది మా క్రెడిట్స్ గోస్ టు మా మినిస్టర్ గారు శ్రీ టీజీ భరత్ గారిది అని చెప్పేసి దిగ్విజయంగా తెలుపుతున్నాము. మరొకసారి మేము 1 టౌన్ సిఏ గారికి కూడా మనస్ఫూర్తిగా ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని నగరంలోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు కోరారు. ఈ మేరకు ఓజోన్ డేను పురస్కరించుకుని నగరంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. నగరంలోని గౌతమి నగర్లో ఉన్న గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో ఓజోన్ డే సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల బోధనా సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలను చేతపట్టుకుని పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అధ్యాపకులు మాట్లాడుతూ ప్రతి నెల సెప్టెంబర్ 16వ తేదీన ఓజోన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతోందని చెప్పారు. దీనివల్ల భూమి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని సూచించారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఓజోన్ డేని చాలా ఘనంగా జరుపుకున్నాము. అసలు ఓజోన్ డేని ఎందుకు జరుపుకుంటాం, ఎప్పుడు జరుపుకుంటాం అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన ఈ ఓజోన్ డేని జరుపుకుంటాము. అసలు ఓజోన్ డే అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటాము అంటే ఎర్త్ చుట్టూ ఉండే ఒక ఓజోన్ లేయర్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఎందుకు అంటే మనం చేసే పొల్యూషన్ వల్ల, చెట్లని కొట్టేయడం వల్ల, సరౌండింగ్స్ అంతా కూడా క్లీన్గా పెట్టుకోకుండా ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆ ఓజోన్ లేయర్ తగ్గిపోయింది అనుకోండి, సూర్యుడి నుంచి వచ్చే ఆ యూవీ కిరణాలు మన మీద పడినప్పుడు మనకి స్కిన్ క్యాన్సర్, స్కిన్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ వస్తుంటాయి. సో అలా అన్నీ జరగకుండా మన భూమిని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఓజోన్ లేయర్ని కూడా అలాగే కాపాడుకోవాలి. అందుకోసమే దాని యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా పిల్లల్లో అవగాహన రావడానికి మా స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇలా నిర్వహిస్తున్నందుకు మా కరెస్పాండెంట్ సార్కి చాలా థ్యాంక్ యూ. This is Anurani from Good Shepherd School. On behalf of our correspondent sir, respected teachers and dear students, today we are glad to celebrate Ozone Day, and Ozone Day is celebrated on 16th of September. In 1994, this was declared and also designated in United Nations General Assembly. So today as Ozone Day, this is the protection of on the earth, the ozone layer. And because of the ozone layer, we have made ourselves free from all the skin diseases and lot of diseases coming directly, and the direct UV rays also we have been protected ourselves. And we need to create awareness for everyone as a citizen of India to spread greenery everywhere and protect ourselves from all the diseases and whatever it is, and we should protect our ozone layer. Thank you so much. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాల్సిన అవసరం ఉందని టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్ పద్మలతారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని సప్తగిరి నగర్లో ఉయ్యాలవాడ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని సప్తగిరి నగర్లో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్లో ఉయ్యాలవాడ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పద్మలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక మంటపం వద్ద గణనాథునికి పూజల అనంతరం ప్రసాదంగా వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్లో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈరోజు 17వ వార్డులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, కార్పొరేటరు, మా పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి కార్పొరేటర్, మా సిస్టరు, వీరందరూ కలిసి నన్ను అలాగే మా సోదరుడు కార్పొరేటర్ని కూడా ఈరోజు సాయంకాలం పూజకు రమ్మన్నటువంటి వాళ్ళ పిలుపు మేరకు మేము రావడం జరిగింది.
ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఇక్కడున్న అందరూ నాయకులు పెద్దలందరూ కలిసి ఉత్సవాన్ని జరుపుకోవడం మంచి శుభపరిణామం. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా వీరందరూ కలిసి జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇంకా నగరంలో వినాయకులు పెంచుకొని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని సంస్కృతుల్ని కూడా మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఏ క్యాంపు 17వ వార్డులోని ఉయ్యాలవాడ సర్కిల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరూ సంయుక్తంగా కలిసి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి ఒక్క కాలనీవాసులు మాకెంతో సహకరించి మధ్యాహ్నం భోజనానికి అయితే ఏంటి, సాయంకాలము టిఫిన్స్కి అయితే ఏంటి, అన్ని రకాలుగా ముందుకు వచ్చి తమ వంతు దైవభక్తిని చాటుకుంటూ మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళందరూ తోడ్పాటును అందిస్తున్నారు. నగరంలో వినాయకుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ నేను కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయకుల్ని మాత్రమే పూజించాలి. మనకు ఎన్నో ఏండ్ల నుంచి, దశాబ్దాలు శతాబ్దాల యుగాల నుంచి కూడా వర్షాకాలంలో చెరువులు పూడిక తీసి దానికోసము ఈ వినాయక చవితిని జరుపుకోవడం జరిగింది. దీనికి పర్యావరణ పరిరక్షణ కూడా ఒక కారణం ఈ పండగకి. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మట్టి వినాయకుల్నే పూజించండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటిని వల్ల చాలా ఎక్కువ వాతావరణం అంతా చెడిపోతుంది, కలుషితం అవుతాయి, వాటర్ బాడీస్లో జీవులు చనిపోతాయి. సో మీరందరూ కూడా నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా మట్టి వినాయకుల్ని పూజించండి. ఈ సేవా సమితి అందరి సభ్యులకు, పెద్దలకు, అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నగారు నగరాధ్యక్షులు నాగరాజ్ యాదవ్ గారికి మరియు మా ఇంకొక అన్నగారు మోయిన్ బాషా కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా వినాయక చవితి ఉత్సవాల యొక్క శుభాకాంక్షలు. ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం 2018లో అతి కష్టం పైన స్థాపించినాం. ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ మన వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని మట్టి గణపతిని ఏర్పాటు చేశాం. కాలనీలో చాలామంది మాకు సహకారం ఇచ్చారు. దాతల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాతల మా అసోసియేషన్ సభ్యులు ముఖ్యంగా వారి సహకారం చాలా గొప్పది. ప్రతిరోజు మా సభ్యులు వీటికి వచ్చి వాళ్ళ టైం ఎంతో హెచ్చించి మన భక్తులకు కూడా సహకారం ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అయితే కానీ, సాయంత్రం టిఫిన్స్ అయితే కానీ, ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమం జరుగుతున్నాం. కాబట్టి ఇక ముందు కూడా ఇదే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ మనం విజయంగా మన కాలనీలో మంచి పేరు తెచ్చేదానికి మేము తోడ్పడతామని ఆశిస్తున్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.